అయాన్ల రూపంలో ఉన్నటువంటి వాటిని మాత్రమే మొక్కలు పీల్చుకుంటాయి. అవి ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరైడ్ ఉందనుకోండి, డైరెక్ట్ గా సోడియం క్లోరైడ్ తీసుకోకుండా Na+Cl- ఇవి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అయాన్స్ అంటారు. అంటే పాజిటివ్ నెగిటివ్ చార్జెస్ ఉంటాయి కదా, సో ఇవి. కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ ఉందనుకోండి, Mg+SO4-2 ఇట్లా వీటిని ఏమంటారంటే ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ అయాన్స్ రూపంలో తీసుకుంటారు. అంటే విద్యుదావేశ పరంగా ఉన్నటువంటి అయాన్ల రూపంలో ఉన్న వాటిని తీసుకుంటాయి. నెక్స్ట్ ఇక లాస్ట్ టాపిక్ అండి, మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా. మొక్కల్లో ఆహార పదార్థాల రవాణా అనేటటువంటిది దీని గురించి చూద్దాం. అంటే జనరల్ గా మొక్కల్లో మనకి ప్రసరణ కణజాలం అనేటటువంటి తీసుకున్నట్లయితే జైలం ఫ్లోయం ఉంటుందని చెప్పాము. దాన్ని మనకి దారువు పోషక కణజాలం రెండింటికి ప్రసరణ కణజాలం అని చెప్పి దీనికి నాళికా పుంజాలు అని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నాళికా పుంజాలు తీసుకున్నట్లయితే దారువు పోషక కణజాలం ఏం చేసింది అంటే దారువు నీటిని ట్రాన్స్పోర్ట్ చేసింది, వాటర్ ని. ఫ్లోయం అనేటటువంటిది పోషక కణజాలం పోషక పదార్థాలు రవాణా చేయడం జరుగుతుందని చెప్పాం. మరి అయితే ఇక్కడ ఆహార పదార్థాలు ఎట్లా రవాణా అవుతున్నాయి అనేది చూద్దాం. అంటే ఏంటి ఆహార పదార్థాలు అంటే పోషకాలే. మరి పోషక పదార్థాలు అనేవి దారువు పోషక కణజాలంలో దేని ద్వారా రవాణా అయితే అంటే పోషక కణజాలం ఫ్లోయం టిష్యూ. మరి ఈ ఫ్లోయం టిష్యూ ద్వారా న్యూట్రియంట్స్ అనేవి ప్లాంట్స్ లో ఆ లీఫ్ లో తయారైనటువంటి న్యూట్రియంట్స్ మిగిలినటువంటి అన్ని భాగాలకి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అనేది తెలుసుకోవడం కోసం సైంటిస్టులు కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేయడం జరిగింది. మరి సైంటిస్టులు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అనేవి దేని మీద చేశారు అంటే ఎఫీడ్స్ అంటారండి. పచ్చ పురుగులు అనేటటువంటి ఎఫీడ్ అనేటటువంటి పురుగుల మీద రీసెర్చ్ చేయడం జరిగింది. ఈ పచ్చ పురుగులు అనేటటువంటి ఎఫీడ్స్ మీద రీసెర్చ్ చేసి వీళ్ళు సైంటిస్టులు ఏం చెప్పారంటే ప్లాంట్స్ లో న్యూట్రియంట్స్ మొత్తం కూడా ఫ్లోయము లేదా పోషక కణజాలంలో పోషకాలు రవాణా జరుగుతున్నాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దారువు నీటిని రవాణా చేస్తే పోషక కణజాలం పోషకాలను రవాణా చేస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి వీళ్ళు ఎట్లా చేశారు అంటే చూడండి, ఈ ఎఫిడ్స్ అనేవి జనరల్ గా మనకి పంట పొలాల్లో కానివ్వండి ఇంకేదో రసం పీల్చేటటువంటి పురుగుల్లాగా ఉంటాయి. ఇవి రసాన్ని పీలుస్తూ ఉంటాయి మొక్కల మీద. ఆ పచ్చగా ఉన్నటువంటి మొక్కల మీద వాలి అవి ఏం చేస్తుంటాయి, రసాన్ని పీలుస్తూ ఉంటాయి. మరి అట్లా రసం పీల్చేటటువంటి మొక్కల నుంచి ఈ ఒక ఎఫిడ్ ఆ రసం పీల్చేటప్పుడు ఏం చేశారంటే సైంటిస్టులు దాన్ని చంపడం జరిగింది. ఆ పచ్చ పురుగు లేదా ఎఫిడ్ ని ఏదైతే ఉందో దాన్ని చంపడం జరిగింది. ఇప్పుడు ఆ ఎఫిడ్ పచ్చ పురుగు తీసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాంట్లో ఆ పచ్చ పురుగు ఇది స్టెమ్ కాండం, ఈ కాండం పచ్చగా ఉన్నటువంటి కాండాన్ని గుచ్చి ఇట్లా లోపలికి గుచ్చి ఆ పచ్చ పురుగు ఎఫిడ్ అనేది దానికి కావలసినటువంటి ఆ పోషకాల్ని పీల్చుకుంటుంది. ఇట్లా గుచ్చి పీల్చుకునేటప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే మరి ఈ ఎఫిడ్ దానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ పోషకాలు అనేవి అది మొక్కలో ఏ కణజాలం నుంచి పీల్చుకుంటుంది. దాని యొక్క ముళ్ళు లేదా ప్రొబాసిస్ అంటారు దీన్ని, తొండము లేదా ప్రొబాసిస్ అంటారు కదా, దాంతో అది రసం పీల్చుకుంటది. అది ఎక్కడ వరకు గుచ్చి రసం పీల్చుకుంటుంది, అది ఏం తీసుకుంటుంది అనేసి అని తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ప్రయత్నం చేయడం జరిగిందండి. ఆ పచ్చ పురుగు లేదా ఎఫిడ్ అనేది ఆ పచ్చ మొక్కల కాండాల మీద స్టెమ్స్ మీద వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ని తీసుకునేటప్పుడు అది దానికి ఉన్నటువంటి తొండాన్ని, ఇప్పుడు మనకి దోమలు మనకు కుడుతూ ఉంటాయి, కుట్టి రక్తాన్ని ఎట్లా పీల్చుకుంటాయో ఆ పచ్చ పురుగుల ఎఫిడ్స్ అనేవి కూడా వాటికి ఉన్నటువంటి ప్రొబాసిస్ లేదా తొండం తోటి ఏం చేసిందంటే ఆ చెట్టు కాండానికి ఇట్లా కుచ్చి లోపలికి పోయిన తర్వాత దానికి కావాల్సినటువంటి ఆ పోషకాలని లాగుతుంటది. మనకి ఇంజెక్షన్ చేసేటప్పుడు మనకి ఏం చేస్తారు డాక్టర్ గారు, ఒక సిరంజి తీసుకొని నీడిల్ తోటి గుచ్చి ఇంజెక్షన్ బాటిల్లో గుచ్చి వెనక్కి లాగటం జరుగుతుంది. సో ఇది కూడా అంతే, ఆ పచ్చ పురుగు దానికి ఉన్నటువంటి ఆ ప్రొబాసిస్ లేదా తొండం తోటి ఆ మొక్క కాండానికి ఇట్లా కుచ్చి దానికి కావాల్సినటువంటి పోషకాలను పీల్చుకుంటుంది. మరి ఎక్కడ వరకు గుచ్చుతుందని శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకున్నారు. మరి ఇట్లా తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో ఫస్ట్ మొక్కకి కాండానికి బయట అన్నిటికంటే పరిధిలో ఉండేటటువంటిది బెరడు ఉంటదండి. బెరడు పుట్టు అంటారు కదా, ఆ బెరడు ఉంటది. దాని తర్వాత మనకి పోషక కణజాలం ఉంటుంది. పోషక కణజాలం తర్వాత దారువు ఉంటుంది. దారువు లోపల ఉంటుంది, దానికి బయట పోషక కణజాలం ఉంటుంది. అర్థమవుతుంది కదా. సో కాబట్టి మరి ఆ పచ్చ పురుగు దానికి ఉన్నటువంటి ప్రొబాసిస్ ని గుచ్చి దానికి కావాల్సిన పోషకాలను తీసుకునేటప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ పచ్చ పురుగుని చంపడం జరిగింది. చంపిన తర్వాత దానికి ఉన్నటువంటి ఆ ముళ్ళు లేదా ప్రొబాసిస్ అనేది ఆ చెట్టు కాండంలోనే అక్కడ ఆగిపోయేటట్లు చేశారు. ఇప్పుడు దాన్ని సెక్షన్ కటింగ్ చేసి తీసినప్పుడు ఆ ప్రొబాసిస్ లేదా ఆ ముళ్ళు అనేది ఎంతవరకు పోయింది అనేది శాస్త్రవేత్తలు అబ్జర్వ్ చేశారు. కరెక్ట్ గా దాన్ని సెక్షన్ కటింగ్ చేస్తే ఆ ముళ్ళు అనేది ఎక్కడ వరకు పోయింది అనేటటువంటి దాన్ని చూసినట్లయితే
కరెక్ట్ గా అది పోషక కణజాలం దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆ పోషక కణజాలం అంటే ఏంటి? ఫ్లోయం వరకు వెళ్ళింది. ఆ ఫ్లోయంలో ఏమున్నాయి చూస్తే షుగర్స్, అమైనో యాసిడ్స్ ఉన్నాయి. మరి అవే షుగర్స్, అమైనో యాసిడ్స్ ఆ పచ్చ పురుగు శరీరంలో దాని డైజెస్టివ్ సిస్టమ్ లో కూడా అవే ఉన్నాయి. అంటే దానికి ఆ పచ్చ పురుగు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ అన్ని కూడా ఆ ప్లాంట్ ఫ్లోయంలో ఉన్నటువంటి న్యూట్రియంట్సే. కాబట్టి దానికి ఉన్నటువంటి ప్రభాసిస్ లేదా తొండంతో గుచ్చి తీసుకుంటుంది. ఎక్కడ వరకు వెళ్తుంది, ఏమి తీసుకుంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ దానికి ఉన్నటువంటి ప్రభాసిస్ ని కరెక్ట్ గా కట్ చేశారు. అక్కడ వరకు కట్ చేసి దానికి చివర అది లోపలే ఉండేటట్లు చేశారు. ఆ ప్రభాసిస్ అనేది దానికి ఆ స్టెమ్ లో ఉండేటట్లు చేసి దాని మొదలకి ఇట్లా కట్ చేసి దాంట్లోంచి చుక్కలు చుక్కలుగా డ్రాప్స్ పడేటట్లు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పులు లేకుండా మనం నడుస్తున్నాం అనుకోండి, కాలుకి ఏదైనా ముళ్ళు గుచ్చుకుంటే ఇరిగిపోద్ది అక్కడ వరకు. అట్లాగే ఆ ప్రభాసిస్, ఇరిగిపోయినటువంటి ప్రభాసిస్ ఏదైతే ఉందో ఆ ప్రభాసిస్ ఎక్కడి వరకు పోయింది? ఫ్లోయం వరకు పోయింది, పోషక కణజాలంలోకి. అక్కడ నుంచి చుక్కలు చుక్కలుగా డ్రాప్స్ లాగా పోషక కణజాలంలో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది డ్రాప్ బై డ్రాప్ కిందకు వస్తుంది. సో మరి ఆ వచ్చేటటువంటి డ్రాప్స్ సైంటిస్టులు అనాలిసిస్ చేస్తే దాంట్లో షుగర్ ఉంది, తర్వాత అమైనో యాసిడ్స్, గ్లూకోజెస్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో కాబట్టి మొక్కలు వాటికి కావాల్సినటువంటి పోషకాలని, ఆకులో తయారైనటువంటి పోషకాలని మొత్తం అన్ని మొక్కలో ఉన్నటువంటి అన్ని భాగాలకి రవాణా చేయాలి అంటే దాంట్లో ఉన్నటువంటి పోషక కణజాలం లేదా ఫ్లోయం ద్వారా అది ట్రాన్స్పోర్ట్ చేస్తుందని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఇట్లా ప్లాంట్స్ లో ఉన్నటువంటి ఆ షుగర్స్ కానివ్వండి, చక్కెరలు కానీ ఈ తీసుకునేటప్పుడు ఇది పచ్చ పురుగులు, ఎఫిడ్స్ తీసుకునేటప్పుడు అది మొత్తం కన్జ్యూమ్ చేసుకో వాటికి. ఎంతైతే మొత్తం తీసుకున్నటువంటి గ్లూకోజ్, చక్కెరలు, అమైనో యాసిడ్స్ ఉన్నాయో ఆ మొత్తం క్వాంటిటీలో మనకి ఈ పచ్చ పురుగులు అవి బాడీలో ఉపయోగించుకోవు. వాటికి కొంత మాత్రమే ఉపయోగపడుతుంది. మిగిలినటువంటిది మొత్తం కూడా ఈ వేస్ట్ మెటీరియల్ రూపంలో, అంటే ఏంటి, ఒక జిగురు లాంటి పదార్థం, ఫేకల్ మెటీరియల్ లాగా బయటికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ ఫేకల్ మెటీరియల్ ఆకుల మీద పడి అక్కడక్కడ అతుక్కుపోయి జిగురు లాగా కనిపిస్తుంది. మనకి ఏదైనా టచ్ అయినప్పుడు మనకి ఆ స్టిక్కీగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని హనీ డ్యూ అంటారు, గుర్తుపెట్టుకోండి. పచ్చ పురుగులు లేదా ఎఫిడ్స్ అవి ఆ తీసుకున్నటువంటి గ్లూకోజ్, చక్కెరలు, అమైనో యాసిడ్స్ అన్ని కూడా మొత్తం ఉపయోగించుకోకపోవడం వల్ల మరి కొంత మిగిలినటువంటిది ఆ ఫేకల్ మెటీరియల్స్ మల పదార్థం రూపంలో అది వాయువు ద్వారా బయటకు విసర్జించినప్పుడు అదేమవుతుందంటే అది ఆ ఆకుల మీద పడి జిగురుగా అతుక్కొని ఉంటుంది. దాన్ని హనీ డ్యూ అంటారు, తెలుగులో అయితే తేనె. తర్వాత మరి ఆ బెరడు కాండం చుట్టూ ఉన్నటువంటి ఆ బెరడుని కత్తిరించి, బెరడు తర్వాత దాని లోపల మనకి పోషక కణజాలం ఉంటుందండి. దాని లోపల దారు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బెరడు ఉంటుంది అన్నిటికంటే బయట. ఆ బెరడుని కట్ చేస్తే లోపల ఏముంటుంది? దారు, పోషక కణజాలం ఉంటుంది, ఫ్లోయము. దాన్ని కట్ చేస్తే లోపల అన్నిటికంటే దారు ఉంటుంది. దాని లోపల దవ్వ ఉంటుంది సెంటర్ లో. సో కాబట్టి ఫస్ట్ బెరడు తీసేస్తున్నాం ఒక రింగ్ లాగా చేసి, దాని తర్వాత పోషక కణజాలాన్ని ఒక రింగ్ లాగా చేసి పోషక కణజాలాన్ని కూడా తీసేసాం అట్లా రింగ్ లాగా. అట్లా తీసేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుందంటే, చూడండి, ఎక్కడైతే మనం కట్ చేసామో ఒక రింగ్ లాగా, ఆ రింగ్ లాగా కట్ చేసినటువంటి భాగానికి పైన అక్కడ ఉబ్బుతుంది. ఎందుకంటే పైనుంచి పోషక పదార్థాలు కింద మొక్క వేరులో కూడా రావాలి కదా, కానీ ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాయి. ఇక్కడ ఆగిపోయాయి అంటే ఇక్కడ వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అంటే ఇంతకుముందు మనం రక్తం ధమనులు, సిరల్లో రక్తం ప్రయాణం చేసేటప్పుడు అక్కడ కట్టు కట్టాం కదా, అట్లా కట్టు కట్టినప్పుడు ఎక్కడైతే కట్టు కట్టామో కట్టు కట్టినటువంటి భాగానికి ధమని అనుకుంటే, పైనుంచి గుండె నుంచి వచ్చేటటువంటి రక్తనాళానికి కట్టు కట్టితే ఇక్కడికి వచ్చి ఆగిపోయినట్లు, మరి పైన తయారైనటువంటి ఆహారం అనేది పైనుంచి ఇట్లా వేరులోకి వచ్చేటప్పుడు మరి ఆ పోషక కణజాలాన్ని కట్ చేసి రింగ్ లాగా తీసేసాం కాబట్టి అక్కడ వరకు వచ్చి ఆగిపోయింది. మరి ఆగిపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ పోషక పదార్థాలు, న్యూట్రియంట్స్ అన్ని కూడా అక్యుములేట్ అయిపోవటం వల్ల అక్కడ స్వెల్లింగ్, వాపు అనేది వచ్చి ఒక రింగ్ లాగా, గడ్డిలాగా ఉబ్బుతుంది అది. మరి కొన్ని రోజుల తర్వాత మొక్క మొత్తం చనిపోతుంది. ఎందుకంటే కింద వేరుకి కావాల్సినటువంటి పోషకాలు అనేవి అందుబాటులో లేకపోవటం వల్ల ఇది మొత్తం బాగా సన్నబడి రూట్ సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయిపోయి మొక్క చనిపోతుంది. మరి వాణిజ్య పరంగా చూసినట్లయితే చూడండి, లాస్ట్ పారాగ్రాఫ్ లో ఉంది. మరి అడవుల్లో ఉండేటటువంటి కొన్ని రకాలైనటువంటి క్షీరదాలు తీసుకున్నట్లయితే చిట్టెలుకలు కానివ్వండి, ఇంకా లేకపోతే కొన్ని ఉడతలు కానివ్వండి, కుందేలు కానివ్వండి, ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే అడవిలో ఉన్నటువంటి చెట్లను గీరి వాటిలో ఉన్నటువంటి ఆ పోషక కణజాలం ఏదైతే ఉందో పోషక కణజాలాన్ని మొత్తం డ్యామేజ్ చేసి దాంట్లో ఉన్న పోషకాలను పీల్చుకొని తింటూ ఉంటాయి. అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. చిట్టెలుకలు కానివ్వండి, తర్వాత ఇంకా
కొన్ని కుందేళ్ళు కానివ్వండి, బాడ్జర్లు కానివ్వండి, ఇట్లాంటి కొన్ని జంతువులన్నీ ఏం చేస్తుంటే చలికాలంలో, శీతాకాలంలో వాటికి ఎక్కువ ఆహార కొరత ఏర్పడినప్పుడు ఆ స్టెమ్ ని డ్యామేజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి పోషక కణజాలాన్ని గీరి తింటూ ఉంటాయి. మరి అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని చెట్లు, అడవుల్లో ఉండేటటువంటి చెట్లు అనేవి చనిపోతూ ఉంటాయి. సో ఇదే అండి దీనికి సంబంధించినటువంటి చాప్టర్. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి బిట్స్ అన్ని కూడా మనం తర్వాత క్లాస్ లో ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్ సంబంధించినటువంటి బిట్స్ కూడా తర్వాత చూద్దాం. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ టాపిక్స్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి.